హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2025 రబీ సీజన్కు సంబంధించిన ఫసల్ బీమా యోజన ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే రబీ సీజన్లో వేసిన పంటలు నష్టపోతారో అటువంటి రైతన్నలకు పంట నష్ట పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం కింద వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో ప్రతి రైతన్న మీరు వేసిన పంట ఆన్లైన్లో నమోదైతే చేసుకోవాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. లాగిన్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్టేట్ అడుగుతుంది కదా, స్టేట్ పైన క్లిక్ చేసి ఏపీని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 2025 రబీ సీజన్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం రబీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రైతు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సర్చ్ బ్యాంక్ బై ఐఎఫ్సి అని ఉంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటే ఇక్కడ ఎస్ పైన టిక్ చేసి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ని అయితే ఎంటర్ అయితే చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ స్టేట్ నేము, డిస్టిక్ నేము, ఇక్కడ బ్యాంక్ నేము, ఇక్కడ బ్రాంచ్ నేము రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్లోన సేవింగ్ అని రావడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ సేవింగ్ అకౌంట్ నెంబర్ని అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ చెక్ బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. రైతు యొక్క డీటెయిల్స్ అన్ని ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్మర్ డీటెయిల్స్ వచ్చేసి ఫార్మర్ నేము, ఆధార్లో నేమ్ ఎలా ఉందో అలా వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ రావడం జరిగింది. ఇక్కడ ఫార్మర్ ఐడి కార్డు, ఎవరైతే అగ్రి స్టాక్ కార్డు అప్లై చేసుకున్నారో వాళ్ళ ఐడి కార్డు నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ రిలేషన్ టైపు, ఇక్కడ రిలేటివ్ నేము, ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇదే నెంబర్ అయితే ఇక్కడ వెరిఫై చేసుకోండి, లేదా కొత్త నెంబర్ అయితే వేరే నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి. నేను ఈ నెంబర్ని అయితే ఇస్తున్నాను. ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తున్నా, చూడండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై కావడం జరుగుతుంది. ఇక్కడ ఏజు, జెండరు, క్యాస్టు, ఇక్కడ ఫార్మర్ కేటగిరీ, ఇక్కడ ఫార్మర్ టైపు, తర్వాత ఇక్కడ రెసిడెంటియల్ అడ్రస్ రావడం జరిగింది, చూడండి. తర్వాత ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదా వదిలేయండి. తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి
రబీ సీజన్కి సంబంధించిన గ్రౌండ్నట్, అలాగే జవారు, ఇక్కడ ఆనియన్, ఇక్కడ పడి, ఇక్కడ బెంగల్ గ్రామ్ అని ఉంది కదా. రబీ సీజన్కి సంబంధించిన పంట డీటెయిల్స్ అన్నీ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ వీరు ఏ పంట వేసినారో ఆ పంటనైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వీళ్ళు పంట వేసిన డేట్నైతే ఇక్కడ మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఓనర్ అయితే ఓనర్ ఇవ్వండి. ఇక్కడ తర్వాత సర్వే నెంబర్ అడుగుతుంది, సర్వే నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ ఖాతా నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇక్కడ రైతు నేమ్ రావడం జరిగింది చూడండి ఫ్రెండ్. రైతు నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ యాడ్ క్రాప్ అండ్ సర్వే నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇలా కొద్దిగా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పాస్బుక్, ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్, ఇక్కడ సేవింగ్ సర్టిఫికేట్, ఇక్కడ టెంట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రివ్యూ పైన క్లిక్ చేసిన తర్వాత రైతు డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని అక్కడ సిఎస్సి ద్వారా మనం అమౌంట్ అయితే ఆన్లైన్లో పే చేస్తే రైతుకు అనేది ఒక అప్లికేషన్ ఫామ్ రావడం అయితే జరుగుతుంది. ఆ విధంగా మీరు మీ సిఎస్సి లాగిన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి అప్లై చేయాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.